హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక కామెడీ మూవీని చూడబోతున్నాం. నిజానికి ఇదొక హారర్ మూవీలేండి. కానీ ఇలాంటి వింత ఆలోచనలన్నీ హాలీవుడ్ వాళ్ళకే వస్తూ ఉంటాయి కాబట్టి దీనిని మనం ఒక కామెడీ యాంగిల్లో చూద్దాం. ఈ మూవీ పేరు స్మైల్. అదే నవ్వు. అంటే పొద్దున్నే శుభోదయం అని ఆహ్లాదంగా పలకరించే నవ్వు కాదు, అదొక భయానకమైన నవ్వు. ఈ మూవీని ఇప్పటి వరకు చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ స్టార్ట్ అవర్ హారర్ స్టోరీ. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఒక బెడ్ మీద పడుకుని ఉంటుంది. నిజానికి తను పడుకోలేదు, పైకి పోయింది. తన హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి తను డిప్రెషన్ లోకి వెళ్తే రికవర్ అవ్వడానికి అన్నట్టుగా డాక్టర్ తనకి టాబ్లెట్స్ ఇస్తాడు. తను మాత్రం వాటిని పరలోకానికి ఎంట్రీ టికెట్ గా వాడుతుంది. అంటే రోజుకొకటి చొప్పున కాకుండా ఒకేసారి అన్ని మింగేయడంతో పాపం తను చనిపోతుంది. అదే ఇంట్లో తనతో పాటు ఉంటున్న తన చిన్న కూతురైన రోజ్ చనిపోయిన తన మదర్ ని చూసిన దగ్గర నుంచి తనకి ట్రామా, అదే మానసిక ఆందోళన మొదలవుతుంది. కట్ చేస్తే ఆ చిన్నపిల్ల పెద్దదవుతుంది. తన పడుతున్న ఆ బాధని పక్కనోళ్ళకి తగ్గించాలనుకుందో ఏమో. మానసిక ఆందోళనతో బాధపడుతున్న తను దాంట్లోనే పిహెచ్డి చేసి మానసిక వైద్యురాలుగా మారుతుంది. కానీ తన మొహం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే తను సరిగ్గా నిద్రపోయి కనీసం ఒక 10 ఏళ్లైనా అయి ఉంటుందని. అందుకే తను పనిచేస్తున్న హాస్పిటల్లోనే సందు దొరికినప్పుడల్లా నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రోజు పనిచేస్తున్న ఆ ఎమర్జెన్సీ యూనిట్ కి కార్ల్ అనే ఒక పేషెంట్ వస్తాడు. పాపం వాడు దేన్ని చూసి భయపడ్డాడో. తను హాస్పిటల్ కి వచ్చిన దగ్గర నుంచి ఆడుపోతాడు, ఈడుపోతాడు, అది పోతుంది, నువ్వు పోతావు, నేను పోతాం, అందరూ పోతాం అని దాన్ని ఒక పాటలా పాడుతూనే ఉంటాడు. ఒరే, ఈ పాట పాడడం మానేసి అసలు ఏం జరిగిందో చెప్పరా అని రోజు అడిగితే అదేమీ పట్టించుకొని తను ఆ పాటని పాడుతూనే ఉండడంతో నువ్వు అర్జెంట్ గా ఈ హాస్పిటల్లో జాయిన్ అయిపో, దగ్గరగా ఉండి నిన్ను ఒక నెల రోజులు అబ్జర్వ్ చేస్తే తప్ప నీతో ఈ పాటని మాన్పించడం కుదరదు అని రోజ్ తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తుంది. డాక్టర్ దేశాయ్, అదే రోజ్ బాస్, తనని పిలిచి రాత్రి నుంచి తిండి తిప్పలు నిద్ర లేకుండా ఈ హాస్పిటల్లోనే పడిగాపులు కాస్తున్నావు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావనుకో ఈ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ ని నువ్వు చూడడం మానేసి ఇదే హాస్పిటల్లో నువ్వు ఒక పేషెంట్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఇంటికెళ్ళు అని తను రోజ్ తో చెప్పడంతో తన సామాన్లన్నీ సర్దుకుని రోజ్ బయలుదేరి బయటికి వెళ్లే లోపు తనకు ఒక ఫోన్ వస్తుంది. డోర్ లాక్ చేసి బయటికి వెళ్లిపోయినప్పటికీ ఫోన్ ని ఆన్సర్ చేయడానికి తను మళ్లీ తిరిగి వస్తుంది. లోరా అనే 26 ఇయర్స్ గ్రాడ్యుయేట్ పట్టపగలే రోడ్డు మీద పంచాయతీలు చేస్తూ పబ్లిక్ గా న్యూసెన్స్ ని క్రియేట్ చేస్తుందని తనని తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో పడేస్తారు. తనని ఎగ్జామిన్ చేయడానికి రోజ్ తనకి డాక్టర్ గా వెళ్తుంది. భయపడుతూ ఒక మూల నుంచున్న లోరాకి అసలేం జరిగిందో తెలుసుకోవడానికి తనని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టుకుని రోజ్ తనతో ఇవాళ ఏ రోజు, ఏ వారం, ఏ నెల అంటూ అందరినీ అడిగే ప్రశ్నలే అడుగుతుంది. ఎప్పుడు పోతానో తెలియక బిక్కుబిక్కుమంటూ నేనేడుస్తుంటే ఈ పిచ్చ పిచ్చ ప్రశ్నలేంటి, నేనేమన్నా రోడ్డు మీద అడుక్కునే దానిలో కనపడుతున్నానా, పిహెచ్డి స్టూడెంట్ ని నేను అని భయపడుతూ బాధపడుతూ రోజ్ తో లోరా చెప్తుంది. సరే అయితే అసలు ముందు భయపడ్డం మానేసి ఏం జరిగిందో చెప్పు అని రోజ్ అడిగితే ఎవ్వరికీ కనపడనివి నాకే కనపడుతున్నాయి. అది వెంట పడుతుంది, ఒక్కోసారి ఒక్కోలా కనపడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు పోయాడులే అనుకున్న మా తాతలా కూడా కనపడుతుంది. అది కనపడినప్పుడల్లా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వడం అంటే పొద్దున్నే పలకరించే గుడ్ మార్నింగ్ లా కాదు, పడుకోబెట్టి పాతి పెట్టేస్తా అనేలా. అదొక భయానకమైన వికారమైన నవ్వు. తలుచుకుంటేనే హాట్ ప్యాంట్ లోకి వచ్చేలా ఉంది అని భయపడుతూ లోరా చెప్తే మానసిక ఆందోళనకి గురయ్యే వాళ్ళకి ఇలాంటి హాలుసినేషన్స్ వస్తూ ఉంటాయి, నువ్వేం భయపడకు అని రోజ్ లోరాతో అంటే, ఒసే తొండమొహం దానా, నువ్వెలా డాక్టర్ అయ్యావే, నేను చెప్పేది అర్థం కావట్లేదా, అది నాతో మాట్లాడుతుంది, నేను 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 ఇవాళ చనిపోతానని నాతో చెప్పింది, ఎందుకని నేను చెప్పేది ఎవరూ వినటం లేదు అంటూ లోరా భయపడుతూ బాధపడుతూ పక్కకి చూస్తూ ఉంటే భయపడకు, నన్ను చూడు, నన్నే చూడు అంటూ రోజ్ తనతో చెప్తుంది. సరే ఓదారుస్తుంది కదా అని తన వైపు చూసిన లోరా, వచ్చేసిందిరా నాయనా, అది ఈ రూమ్ లోకి వచ్చేసింది అంటూ పెద్దగా అరిచి లోరా వెనక్కి పడి పిచ్చ పిచ్చగా కేకలేయడం మొదలు పెడుతుంది. దాంతో భయపడిన రోజ్ ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూ సెక్యూరిటీకి కాల్ చేసి రమ్మని చెప్పే లోపే అరుపులు ఆగిపోతాయి. తుఫాన్ వచ్చి తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న ఊరులాగా ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏం జరిగిందబ్బా అని రోజ్ వెనక్కి తిరిగి చూస్తే లోరా తనని చూసి నవ్వుతూ ఉంటుంది. భయం కలిగించేలా అదొక వికారమైన నవ్వు. నవ్వుతూనే నరకానికి పోతా అన్నట్టు రోజ్ చూస్తూ ఉండగానే లోరా ఒక పగిలిపోయిన గ్లాస్ ముక్కతో తన మొహాన్ని తానే కట్ చేసుకుని చనిపోతుంది. అది చూసిన రోజ్ కి మాటలు రాక కూలబడిపోతుంది. ఆ దేశాయ్ బాబు చెప్పినట్టు గమ్మున ఇంటికి పోక వెనక్కొచ్చి ఫోన్ తీసి చూడండి, దీనికి అవ్వాల్సిందే.
కట్ చేస్తే లోరా ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, చనిపోయే ముందు ఏం చేసిందో తెలుసుకోవడానికి పోలీసులు వస్తారు. అంటే హాస్పిటల్లో ఎంతమంది పోయినా పర్లేదు, కానీ పోయే ముందు అక్కడ ఉన్న వాళ్ళని భయపెడితేనే అసలైన ప్రాబ్లం అనమాట. అక్కడికి వచ్చిన ఇద్దరిలో జోయల్ అనే అతను రోజ్ పాపకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అందుకే వాడు తనని అదోలా చూస్తూ ఉంటాడు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తున్న రోజ్, అంటే తననేదో వింత శక్తి వెంటాడుతున్నట్టుగా తనకు అనిపిస్తుందని చెప్పింది. అలాగే చనిపోబోయే ముందు తను నవ్వుతూ ఉంది. నవ్వడం అంటే అలాంటి నవ్వు కాదు, చాలా భయంకరమైన నవ్వు అని చెప్తుంది. అది విన్న వాళ్ళకి, చెప్పిన తనకి లోరాకి ఖచ్చితంగా పిచ్చి పట్టినట్టుగా ఉంది అని అనిపించినప్పటికీ అప్పటి నుంచి రోజ్ పాపకి మానసిక ఆందోళన, మానసిక వేదనగా మారుతుంది. ఎందుకంటే చనిపోయే ముందు లోరా తనతో చెప్పినట్టుగానే అప్పటి నుంచి రోజ్ పాపకి కూడా ఏవేవో కనపడుతూ ఉంటాయి. ఇంటికెళ్లి ప్రశాంతంగా ఒక పెగ్గేసి రిలాక్స్ అవుదాంలే అనుకుంటే లోరా చనిపోబోయే ముందు తనని చూసి నవ్వినట్లుగానే అంతంత మాత్రంగా లైట్స్ వెలిగే ఆ ఇంట్లో ఒక మూలన లోరా నుంచుని తననే చూస్తూ నవ్వుతూ ఉన్నట్లుగా రోజ్ కనిపిస్తుంది. ఇంతలో తన ఫియాన్సీ, అదే తనకి కాబోయే హస్బెండ్ ట్రెవర్ ఇంటికి వచ్చి హాయ్ బేబీ అంటే కంగారు పడుతూ చేతిలో ఉన్న గ్లాస్ ని పగలగొట్టిన రోజ్ జరిగిందంతా మనోడికి వివరించి చెప్తుంది. అదంతా విన్న ట్రెవర్, సరే నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించుకు, కావాలంటే హేలీతో డిన్నర్ కి వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేద్దాం అని అంటాడు. అలా చేసామంటే అది ఏడుస్తూ కూర్చుంటుంది, వెళ్దాంలే అని రోజ్ అంటుంది. హ్యాలీ రోజ్ కి అక్కయ్య. చిన్నప్పుడు తన మదర్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు రోజ్ ఆ ఇంట్లోనే ఉండిపోతే హ్యాలీ మాత్రం ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఈ అక్క చెల్లెళ్ళు ఒకే ఊర్లో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న దూరం మాత్రం దేశాలు దాటుతుంది. డిన్నర్ కి వెళ్ళినా సరే ఆ రోజు జరిగిన దాని గురించి రోజు ఆలోచిస్తూ ఉంటే 7 ఏళ్లు కూడా లేని నా కొడుకు ఏవేవో సాధిస్తున్నాడు అంటూ హ్యాలీ సోది చెప్తూ ఉంటుంది. రోజ్ మాత్రం అదేమీ పట్టించుకోకపోవడంతో సరే ఈ శనివారం ఆడి బర్త్డే వస్తున్నావు కదా అని హ్యాలీ అడుగుతుంది. నేను చేసేది పనికిమాలిన పని అని నువ్వు అనుకున్నప్పటికీ శనివారం కూడా నాకు పనుంది, వాడితో కేక్ కట్ చేయించి నా వాటా నాకు పార్సల్ చేయించు, నేను రావడం కుదరదు అని రోజ్ అనడంతో వచ్చిన పని ముగించుకుని చక్కగా తినేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రోజు హాస్పిటల్ కి రోజ్ ని కలవడానికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన జోయల్ వస్తాడు. మనకెవరైనా తెలిసినోళ్ళు కనపడితే ఎలా ఉన్నావని మనం అడుగుతాం, కానీ వీళ్ళు మాత్రం నువ్వేం పీకుతున్నావు ఇక్కడ అంటారు. రోజ్ కూడా జోయల్ అదే అంటుంది. అంటే నేను నీ పేషెంట్ నీ కళ్ళ ముందే చనిపోయింది కదా, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను అని జోయల్ అంటే, నన్ను నేను చూసుకోగలను, నువ్వు దయచేసి దుబ్బే అని రోజ్ అనడంతో పాపం వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లారా ఫైల్ ని స్టడీ చేస్తున్న రోజ్ కి తను చనిపోవడానికి ఒక వారం ముందు లారా ప్రొఫెసర్ అయిన గేబ్రియల్ లారా చూస్తూ ఉండగానే తనని తాను హేమర్ తో కొట్టుకుని చనిపోయాడు అని తెలుస్తుంది. అదే టైంలో తన అక్కయ్య అయిన హేలీ కాల్ చేసి, రాత్రి మనిద్దరం మాట అనుకున్నాం, అదేం మనసులో పెట్టుకోకు, మా ఓడికి ట్రైన్ బొమ్మలంటే చాలా ఇష్టం, వాడి బర్త్డేకి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకొచ్చి అని హేలీ అంటుంటే, ఆ సరే చూస్తానులే అంటూ రోజ్ వెళ్లి కిటికీలోంచి కిందకి చూస్తుంది. చనిపోయిన లారా లాంటి అమ్మాయే కింద నుంచి తనని చూస్తున్నట్టుగా రోజ్ కనిపిస్తుంది. ఇంక చేసే పనేమి లేదులే అన్నట్టుగా హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతున్న రోజ్ కి అంతకు ముందు రోజే హాస్పిటల్లో జాయిన్ అయిన కార్ల్ తన రూమ్ లో కూర్చుని రోజ్ వైపే చూస్తూ లారా చనిపోయే ముందు నవ్వినట్టుగా నవ్వుతూ ఉంటాడు. అసలు వాడు ఎందుకలా చూస్తున్నాడా అని రోజ్ తన దగ్గరికి వెళ్తే కార్ల్ ఆ హాస్పిటల్ కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు పాడే పాటనే పాడుతూ వాడు పోతాడు, వీడు పోతాడు, నేను పోతాను, ముఖ్యంగా నువ్వు పోతావు అంటూ పెద్దగా అరుస్తాడు. దాంతో భయపడిన రోజ్ సెక్యూరిటీని పిలిచి కట్టేయండి నా కొడుకుని అనడంతో వాళ్ళు కాల్ని కట్టేస్తారు. దాంతో దేశాయ్ బాబు రోజ్ ని పిలిచి, ఇదిగో ఏమీ చేయని దానికి నువ్వు ఆడిని ఈడ్ని ఇలా కట్టేయమన్నావు అనుకో, నిన్నే ఈ హాస్పిటల్లో కట్టేయాల్సి వస్తుంది, ఫ్రీగా ఒక వారం పాటు డబ్బులతో పాటు సెలవులు కూడా ఇస్తున్నాను, ఎల్లి పూర్తిగా రికవర్ అయ్యిరా అంటూ తనకి పెయిడ్ హాలిడేస్ ఇస్తాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఇంటికి బయలుదేరిన రోజ్ కి మధ్యలో ఒక షాప్ కనపడడంతో లోపలికి వెళ్లి తన సిస్టర్ అయిన హేలీ అడిగినట్టుగానే ఒక ట్రైన్ బొమ్మను కొంటుంది. ఇంటికెళ్లి చక్కగా ఒక పెగ్గేస్తూ ప్యాక్ చేద్దాం అనుకునే లోపు ఎవరో ఇంట్లోకి చొరబడ్డారు అన్నట్టుగా సెక్యూరిటీ అలారం ట్రిగ్గర్ అవుతుంది. వెనకాల విండో ఓపెన్ అయినట్టుగా ఉందే అన్నట్టుగా రోజ్ చూస్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేసి, నీ పేరేంటి, పాస్కోడ్ ఏంటి, ఇంట్లో ఒక్కదానివే ఉన్నావా అని అడిగితే రోజ్ అవునని చెప్తుంది. అవునా, వెనక్కి తిరుగు, ఇంట్లోకి ఎవరు చొరబడ్డారో నీకు తెలుస్తుంది అని ఫోన్ లో ఉన్న వ్యక్తి అనడంతో కంగారు పడుతూ రోజ్ వెనక్కి తిరగబోతూ ఉండగా ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది. ఎందుకంటే తన చేతిలో ఫోన్ ఉండదు. అంటే తను కలగంది అని రియలైజ్ అయిన రోజ్ వెళ్లి ఫోన్ ని ఆన్సర్ చేస్తే మళ్లీ అదే వ్యక్తి
వ్యక్తి అదే ప్రశ్నలు అడగడంతో కంగారు పడిన రోజ్ ఇంట్లో నుంచి బయటికి పరిగెడుతుంది. కట్ చేస్తే పోలీస్ అక్కడికి వచ్చి ఇల్లంతా వెతికి అసలెవరూ లేరు, నువ్వు బాగా కంగారు పడుతున్నట్టున్నావు, మళ్ళీ ఇలాంటిది ఏమన్నా అనిపిస్తే గనక మాకు కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫియాన్సీ అయిన ట్రెవర్ ఏం జరిగిందో తెలుసుకుంటూ తనని లోపలికి తీసుకువెళ్తాడు. లోపల ఇంకో వైన్ గ్లాస్ పగిలిపోయి ఉండడం చూసి మళ్ళీ ఇంకో గ్లాస్ పగలగొట్టావా, రోజుకి ఇలా పగలగొట్టుకుంటూ పోతే ఇంట్లో ఇంకేం మిగలవు అని వాడు అరుస్తూ ఉంటే తన పిల్లేమైపోయిందా అని రోజ్ వెతుక్కుంటూ ఉంటుంది. ఎంత వెతికినా తన క్యాట్ కనపడకపోవడంతో సర్లే అది ఎక్కడికైనా పారిపోయిందేమోలే అనుకున్న రోజ్ వచ్చి నిద్రపోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ పీడకలలు వస్తూ ఉండడంతో అర్ధరాత్రి లేచెల్లి ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. నిద్రపోలేకపోతున్నాం కదా అని ఏమన్నా సినిమా చూస్తుందా అంటే తన పేషెంట్ అయిన లోరా చనిపోవడానికి ముందు తనతో మాట్లాడిన కాన్వర్సేషన్ ని వింటూ ఉంటుంది. సరిగ్గా తను చనిపోవడానికి ముందు ఎవరో తనని రోజ్ అని పిలిచినట్టుగా దాంట్లో వినపడడంతో చెవులు రిక్కించి వింటున్న తనని రోజ్ అంటూ చనిపోయిన తన మదర్ పక్క నుంచి తన మీదకి దూకినట్టుగా అనిపించడంతో కేవ్ మని పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతుంది. పగలంతా పనిచేసి వచ్చి ప్రశాంతంగా పడుకుందాంలే అనుకున్న ట్రెవర్ బాబుకి అవి వినిపించడంతో పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి కత్తి పట్టుకుని కంగారు పడుతూ ఒక మూలన నుంచున్న రోజ్ ని చూసి వాడు భయపడి చేస్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు ఒక మానసిక వైద్యురాలిగా మానసిక వేదనకు గురవుతున్న మన రోజ్ తన మానసిక వైద్యురాలి దగ్గరికి వెళ్తుంది. నా పేషెంట్ చనిపోయిన దగ్గర నుంచి నాకు అన్ని వింత వింతగా కనపడుతున్నాయి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. నా పేషెంట్ కూడా చనిపోవడానికి ముందు నాతో అదే చెప్పింది, నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు, నాకు టాబ్లెట్ అని రోజ్ అడిగితే నువ్వు అడిగితే నేనివ్వను, నేనిచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి, ఈ టాబ్లెట్లు ఇవి పక్కన పెట్టి తాపీగా నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా పడుకోవడానికి ట్రై చేయి, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం, ఈ లోపు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయడం మర్చిపోకే అంటూ రోజ్ ని ఆ డాక్టర్ సాగనంపుతుంది. నిద్రలేక కళ్ళ కింద పెరిగిపోయిన క్యారీ బ్యాగ్లను కవర్ చేసుకోవడానికి మేకప్ వేసుకుని తన నెఫ్యూ బర్త్డేకి బయలుదేరుతుంది రోజ్. ఆ బుడ్డోడు చక్కగా కేక్ కోసి ఎవరే గిఫ్ట్ తెచ్చారా అని ఎగ్జైట్ అవుతూ ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు తన యాంట్ అయిన రోజ్ తీసుకొచ్చిన బాక్స్ వస్తుంది. ఏం తెచ్చుంటుందా అని ఆతృతగా ఓపెన్ చేసిన మనోడు బిత్తరపోయేలా అంతకు ముందు రోజు తన ఇంట్లో కనపడకుండా పోయిన రోజ్ పిల్లి దాంట్లో శవమై తేలుతుంది. ఏం బంగారం, మీ పిన్ని నీకోసం ఏం తెచ్చింది అని వాళ్ళమ్మ అడిగితే నువ్వే చూసుకో అంటూ చనిపోయిన పిల్లిని పైకి తెస్తాడు మనోడు. అది చూసి కంగారు పడిన రోజ్ దీనికోసమే నిన్నటి నుంచి వెతుకుతున్నాను, ఇది చేసింది నేను కాదు, నన్ను నమ్మండి అంటూ ఉండగా తనకి వాళ్ళ మధ్యలో కుర్చీలో కూర్చుని భయంకరంగా నవ్వుతూ తన వైపే చూస్తున్న లోరా కనపడుతుంది. ఇది చేసింది నేను కాదు, తను చేసింది, నమ్మండి అంటూ ఒక గ్లాస్ టేబుల్ మీదకి వెళ్లి పడడంతో అక్కడి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్తుంది. ట్రెవర్ తనని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్తే అప్పటి వరకు తనకేం జరుగుతుందో రోజ్ ట్రెవర్ కి చెప్తుంది. అదంతా తాపీగా విన్నవాడు దాన్నే ఒక దెయ్యాన్ని చూసినట్టుగా చూస్తూ అంటే నీకు దెయ్యం కనపడుతుందా అని భయపడుతూ అడుగుతాడు. లేదు, అదొక వింత శక్తి మాత్రమే, దెయ్యం కాదు అని తనకి హెల్ప్ చేయమని రోజ్ ఎంతలా అడుగుతున్నప్పటికీ ఇంక చెప్పింది చాలు చేసింది చాలు, పద వెళ్ళి పడుకుందాం అంటూ వాడేమీ పట్టనట్టుగా వెళ్లి సోఫాలో పడుకుంటాడు. కానీ నిద్ర పట్టని రోజ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి లోరా ఫైల్లో మెన్షన్ చేయబడిన తన ప్రొఫెసర్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో మళ్ళీ పక్కనే చీకటిగా ఉన్న కప్బోర్డ్ లో నుంచి రోజ్ రోజ్ అని తనకి వినపడడంతో ఆ ల్యాప్టాప్ ని గమ్మున పక్కన పెట్టి నిద్రపోతుంది. తర్వాత రోజు లోరా ప్రొఫెసర్ అయిన గేబ్రియల్ ఇంటికి వెళ్లిన రోజ్ ఆ చనిపోయిన ప్రొఫెసర్ వైఫ్ కి తనను ఒక రిపోర్టర్ గా పరిచయం చేసుకుని ఆ ప్రొఫెసర్ ఎలా చనిపోయాడు, చనిపోవడానికి ముందు తన మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇదంతా మొదలైంది తను ఎప్పుడూ వెళ్ళొచ్చే ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళొచ్చిన తర్వాత. అక్కడ ఒక అమ్మాయి తన ముందే సూసైడ్ చేసుకుందంట. వచ్చిన దగ్గర నుంచి నాకు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, చనిపోయిన నా బ్రదర్ నాతో మాట్లాడుతున్నాడు అంటూ దాదాపు ఒక వారం రోజుల పాటు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించి చివరికి తనని తానే సుత్తితో కొట్టుకుని చచ్చిపోయాడు అని తన వైఫ్ చెప్తుంది. అలాగే తను చనిపోవడానికి ముందు తనకేవైతే కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉండేవాడో వాటికి సంబంధించిన బొమ్మలు కూడా గీశాడు అని ఆ స్కెచెస్ అన్నిటినీ రోజ్ కి చూపిస్తుంది. అసలు ఇదంతా తనకెందుకు జరుగుతుందో తను మీతో చెప్పగలిగాడా? మీ హస్బెండ్ నిజానికి పిచ్చోడు కాదు, తనకి జరిగిందే నాకు జరుగుతుంది. తను కాన్ఫరెన్స్ కి వెళ్లిన టైంలో ఒక అమ్మాయి చనిపోవడం చూశాడని చెప్పారు కదా, ఆ అమ్మాయి పేరేంటి అని రోజ్ అడుగుతుంటే రిపోర్టర్ అన్నావు కదా అని లోపలికి రానిచ్చా, ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతావని తెలిస్తే మొహం మీద తలుపేసి ఉండేదాన్ని, బయటికి పో అంటూ తను రోజ్ ని బయటికి పంపించేస్తుంది. ఇంకేం చేయాలో తెలియని రోజ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒక పోలీస్ కాబట్టి తన హెల్ప్ తీసుకోవడానికి వెళ్తుంది.
మొన్న ఎలా ఉన్నావో కనుక్కుందామని వస్తే దొబ్బేమన్నావు, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అన్నట్టుగా వాడు చూస్తూ ఉంటే అదేమీ పట్టించుకొని రోజ్ లోపలికి వెళ్లి నాకు హెల్ప్ కావాలి, గేబ్రియల్ అనే అతను సూసైడ్ చేసుకున్నాడు, దానికంటే ముందు అతను ఎలాంటి పోలీస్ రిపోర్ట్ లో అయినా ఇన్వాల్వ్ అయ్యాడా, నువ్వు పోలీస్వే కదా, వెతికి చెప్పగలవా అని రోజ్ అడుగుతుంది. అమావాస్యకో పౌర్ణమికో దొరక్క హాలిడే దొరికినట్టు ఇవాళ నేను లీవ్ తీసుకున్నాను, ఇప్పుడు కూడా వచ్చి అదే పని చేయమంటావే, పోలీస్ స్టేషన్ కి వెళ్ళు అని జోయల్ అంటాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన కొమ్ములు వచ్చాయనుకుంటున్నావా, నేను చెప్పింది చెయ్యి ప్లీజ్ అని రోజ్ అనడంతో రోజ్ అడిగినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ డేటాబేస్ లో తన గురించి వెతికిన జోయల్ కి గేబ్రియల్ కాన్ఫరెన్స్ కి వెళ్లిన టైంలో తను ఉంటున్న హోటల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని, ఆ సూసైడ్ చేసుకున్నప్పుడు వాడు మాత్రమే విట్నెస్ అని ఆ పోలీస్ రిపోర్ట్ లో ఉందని చెప్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి వెతకమని అనడంతో తనకు కూడా అలాగే జరిగిందని, కొన్ని రోజుల క్రితం తన ముందు ఒకడు వికారంగా నవ్వుతూ సూసైడ్ చేసుకున్నాడని చెప్తాడు. దానికి సంబంధించిన వీడియోని చూసిన తర్వాత ఇదొక అంటువ్యాధిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వెళ్తుంది, అంటే నెక్స్ట్ నేనే అని రోజ్ కి అర్థమవుతుంది. ఆ విషయాన్ని తన ఫియాన్సీ అయిన ట్రెవర్ కి చెప్పడానికి ఇంటికి వెళ్తే అక్కడ రోజ్ థెరపిస్ట్ తో వాడు మాట్లాడుతూ ఉంటాడు. నాకు హెల్ప్ చేయమని నిన్ను అడుగుతుంటే నాతో చెప్పకుండా నా థెరపిస్ట్ తో నా వెనకాల మాట్లాడతావా, వెన్నుపోటు పొడిచావు కదరా అంటూ తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన సిస్టర్ కి జరిగిందంతా చెప్దామని అక్కడి నుంచి తన సిస్టర్ అయిన హాలీ ఇంటికి వెళ్లి తనతో మాట్లాడుతున్న రోజ్ నాకేదో శాపం పట్టుకున్నట్టుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా పోతున్న వాళ్ళలో నెక్స్ట్ నేనే ఉన్నాను అని కంగారు పడుతూ తను చెప్తుంటే, శాపం లేదు సొరకాయ లేదు, పోయిన మన మదర్ లాగానే నీకు కూడా పిచ్చి పట్టినట్టుగా ఉంది, ఇంకెప్పుడు నా ఇంటికి రాకు అని తను లోపలికెళ్లి తలుపేసుకుంటుంది. ఇంక చేసేది లేక తిరిగిపోదాంలే అని కారులోకి వెళ్లి కూర్చున్న రోజ్ దగ్గరికి ఇంట్లోకి వెళ్లిపోయిన హాలీ వచ్చి లాక్ చేసున్న డోర్ పై ట్యాప్ చేస్తూ విరిగిపోయిన మెడతో భయపెడుతుంది. దాంతో మళ్ళీ కెవ్వుమనరిచి అదంతా నిజం కాదు అని రియలైజ్ అయిన రోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి అయ్యేసరికి ఒక డైనర్ దగ్గర ఆగి ఇంకా రేపనేదే లేదు అన్నట్టుగా తింటున్న రోజ్ కి జోయల్ బాబు కాల్ చేసి, నువ్వొచ్చి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు అడిగావు, దేని గురించి అడిగావు తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను, ఇలాంటి కేసెస్ దాదాపు 20 జరిగితే అందులో 19 మంది పోయారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని తను అడుగుతాడు. వెయిట్, 20 మందిలో 19 మంది పోయారన్నావు కదా, అంటే ఒకడు బతికే ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడు, వాడి దగ్గర మనం వెళ్ళాలి అని రోజ్ అడగడంతో వాడు ఇలాగే వాడి కళ్ళ ముందు ఎవరో చనిపోయిన తర్వాత కొన్ని రోజులాగి వాడికి అసలు అప్పటి వరకు పరిచయం లేని ఒక అతన్ని చంపేశాడు. తరువాత వాడు జైల్లోకి వెళ్ళాడు, వాడెవరినో చంపుతూ ఉండగా చూసిన వాళ్ళ దగ్గర నుంచి మళ్లీ అలానే జరగడం మొదలైంది అని చెప్పి రోజ్ ని వాడున్న జైలుకి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన రోజ్ తనతో, నువ్వు ఎందుకు ఈ జైల్లో ఉన్నావో నాకు అనవసరం, కానీ తనని చంపడానికి ముందు నువ్వు ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి చెప్పు, ఎందుకు తనని చంపాల్సి వచ్చింది, నేను ఒక డాక్టర్ని, నా దగ్గర ఒక పేషెంట్ ఉంది, 4 రోజుల క్రితం తన ప్రొఫెసర్ తన కళ్ళ ముందే చనిపోయాడు, అప్పటి నుంచి తనకి ఏవేవో కనపడుతున్నాయి, ఏవేవో వినపడుతున్నాయి, తనకేం జరుగుతుంది, నీకేం జరిగింది, దీని నుంచి ఎలా బయటపడాలి, ప్లీజ్ చెప్పు అని రోజ్ ఆ జైల్లో ఉన్న అతన్ని అడుగుతుంది. నీ వెనకాల ఉన్న కాప్ ని బయటికి పంపిస్తే చెప్తానని అతను అనడంతో రోజ్ జోయల్ ని బయట వెయిట్ చేయమని అంటుంది. తను బయటికి వెళ్లిన తర్వాత, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నీ పేషెంట్ చనిపోబోతుంది, మాక్సిమం ఒక వారం, ఆ వారంలో తను చనిపోబోతుంది, తనకు అలా జరగకుండా ఉండాలి అని అంటే తను చూసేవన్నీ తనకి కనపడకుండా ఉండాలన్నా, తను వినేవన్నీ తనకి వినపడకుండా ఉండాలన్నా తను ఎవరో ఒకరిని చంపాలి, అది కూడా ఎవరో ఒకరు చూస్తూ ఉండగా చెయ్యాలి, అప్పుడే తనకి విముక్తి అని రోజ్ తో చెప్తాడు. నో, నేనెవరిని చంపలేను అని రోజ్ పుసుక్కుమని నిజం చెప్పేసి, అయ్యయ్యో నిజం చెప్పేశానే అని తను అనుకుంటే అది విని షాక్ అయిన అతను, పోసిని తొండముఖం దానా, నీకేం పోయే కాలమే నన్ను తగులుకున్నావు, దాని నుంచి దూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకంటించడానికి లోపలికి వచ్చావా, పో బయటికి పో, బాబాయిలు ఎక్కడ తెచ్చారా, దీన్ని బయటికి తీసుకెళ్ళండ్రా అంటూ పిచ్చి పట్టినట్టుగా అరుస్తాడు. బయటికి వచ్చిన తర్వాత వాడెందుకలా అరిచాడు అని జోయల్ అడిగితే, ఏం లేదు, నాకు వాడేం చెప్పలేదు అంటూ తనతో పాటు రోజ్ తిరిగి వచ్చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన రోజ్ దగ్గరికి తన థెరపిస్ట్ వస్తుంది. ఆ రోజు నీతో చెప్పకుండా నీ ఫియాన్సీతో మాట్లాడడం నా తప్పే, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను అని తను చెప్తుంది. తనతో రోజ్ మాట్లాడుతున్న అదే టైంలో అసలైన డాక్టర్ దగ్గర నుంచి తనకి కాల్ వస్తుంది. అంటే ఇంట్లో నా ఎదురుగా కూర్చునుంది అని రోజ్ రియలైజ్ అయ్యేలోపే ఆ వింత వికారమైన నవ్వుతో తన ఎదురుగా కూర్చున్న డాక్టర్ రోజ్ దగ్గరికి వచ్చి, ఇంక నీకిచ్చిన టైం అయిపోయింది అంటూ తనని అటాక్ చేయబోతుంది అన్నట్టుగా అనిపించే లోపే కట్ చేస్తే తను హాస్పిటల్ ముందు ఉంటుంది. తనతో తెచ్చుకున్న
ఉన్న ఒక పెద్ద నైఫ్ ని తీసుకుని ఆ హాస్పిటల్లోకి వెళ్లి వాడు పోతాడు, వీడు పోతాడు, అది పోద్ది, నేను పోతాను, అందరూ పోతారు అని పాట పాడుకునే కాల్ బాబు దగ్గరికి వెళ్లి వాడితో మాట్లాడదాం అని ట్రై చేసే లోపే అక్కడికి తన బాస్ అయిన డాక్టర్ దేశాయ్ వస్తాడు. ఆ దేశాయ్ బాబు చూస్తూ ఉండగానే తను తన దగ్గరున్న నైఫ్ తో కాల్ ని పొడిచి పొడిచి చంపేస్తుంది. అది చూసి ట్రామాకి గురైన దేశాయ్ తన మొహాన్ని తానే పీక్కుంటాడు. భయపడుతూ అరుస్తున్న రోజ్ కళ్ళు తెరిచేసరికి తను ఆ హాస్పిటల్లోకి వెళ్లకుండా దాని ఎదురుగానే పార్క్ చేసి ఉన్న కారులో కూర్చుని ఉంటుంది. ఇదంతా కళ అని తను అనుకునే లోపే డాక్టర్ దేశాయ్ తన దగ్గరికి వచ్చి, రోజ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, పద హాస్పిటల్లోకి, మనిద్దరం మాట్లాడదాం అని తనంటే, నేనిప్పుడు ఎవ్వరి దగ్గర ఉండకూడదు, అందరికీ దూరంగా ఉండాలి అంటూ తను అక్కడి నుంచి వెళ్లిపోయి తన చిన్నప్పుడు తన మదర్ తో కలిసి ఉన్న ఆ ఐసోలేటెడ్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడే మనకు రోజ్ కి అసలు చిన్నప్పుడు ఏం జరిగింది, తను చిన్నప్పటి నుంచి ట్రామాలో ఎందుకు ఉందో రివీల్ అవుతుంది. డిప్రెషన్ లో ఉన్న రోజ్ మదర్ తను నిజానికి ఎక్కువ టాబ్లెట్లు తీసుకున్నప్పటికీ చనిపోవాలనుకోదు. తను తప్పు చేశాను అని రియలైజ్ అయిన తర్వాత హెల్ప్ లైన్ కి కాల్ చేసి తనని కాపాడేలా రోజ్ ని ఫోన్ చేయమని అడిగినప్పటికీ రోజ్ అలా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చనిపోయిన తన మదర్ ని చూసి తను హెల్ప్ చేయకపోవడం వల్లనే తను చనిపోయింది అనే గిల్టీ ఫీలింగ్ వలన కలిగిన మానసిక ఆందోళన తనని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. నిజానికి ఈ శాపంలో చిక్కుకుని విట్నెస్ నుంచి విక్టిమ్స్ గా మారి చనిపోతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొన్న ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. వాళ్ళని వెంటాడుతున్న ఈవిల్ ఎంటిటీ కూడా అలాంటి వాళ్ళనే ఎంచుకుని వాళ్ళని ఇంకా హింసిస్తూ చంపేస్తూ ఉంటుంది. ఇప్పుడు రోజ్ కి వారం రోజులు కావస్తుంది కాబట్టి తన పాస్ట్ లో తను చేసిన మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోలేకపోయినప్పటికీ తన భయాన్ని ఎదుర్కోవడానికి ఆ ఇంటికి వెళ్లిన తనకి తన మదర్ రూపంలో తనకి ఎదురవుతున్న ఆ ఈవిల్ ఎంటిటీని చూసి మొదట తను భయపడినప్పటికీ తరువాత తన ధైర్యం తెచ్చుకుని దానిని తగలబెట్టేస్తుంది. దాంతో నాదే విజయం అని గర్వంగా ధైర్యంగా అక్కడి నుంచి డైరెక్ట్ గా జోయల్ బాబు ఇంటికి వెళ్తుంది. జోయల్ తో మాట్లాడుతున్న రోజ్ తనతో, ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టినందుకు ఐఎమ్ సో సారీ, ఇప్పటి నుంచి నాతోనే ఉంటావా అని అడిగితే, ఖచ్చితంగా అని మామూలుగా మాట్లాడిన తను తరువాత ఎప్పటికీ నీతోనే ఉంటాను అని అదే వికారమైన నవ్వుతో తననే చూస్తూ ఉంటాడు జోయల్. అప్పటి వరకు ప్రకాశంగా ఉన్న చుట్టుపక్కలంతా చీకటిగా మారుతుంది. ఓడి దీనమ్మ బడవా, అంటే నేను అనుకున్నట్టుగా వాడిని చంపలేదా అని రియలైజ్ అయిన రోజ్ ఇంట్లో నుంచి బయటికి పరిగెడుతుంది. అప్పుడు తను రియలైజ్ అయ్యేది ఏంటంటే తను తన మదర్ ఇంటి దగ్గరే ఉందని. అప్పుడే అక్కడికి వచ్చిన జోయల్, రోజ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని తన దగ్గరికి రాబోతుంటే తన దగ్గర నుంచి దూరంగా పారిపోయిన రోజ్ ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటుంది. మనోడు ఏదో రకంగా డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళగానే అప్పుడే ఆ ఈవిల్ ఎంటిటీ తన అసలైన రూపాన్ని రోజ్ కి చూపిస్తూ బొక్కలోకి దూరిన ఎలుకల తన నోట్లో దూరుతుంది. అప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ చనిపోవడానికి ముందు వికారంగా నవ్వుతూ చనిపోవడానికి కారణం వాళ్ళల్లో ఆ ఈవిల్ ఎంటిటీ దూరడం. ఇప్పుడు తనని పొసెస్ చేసిన ఆ ఈవిల్ ఎంటిటీ అప్పుడే డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వచ్చిన జోయల్ చూస్తూ ఉండగా రోజ్ ని తనంతట తానే నిప్పు పెట్టుకునేలా చేస్తుంది. మనోడు చూస్తూ ఉండగానే బొగ్గుమని రోజ్ బూడిదిగా మారడంతో ఇప్పుడు జోయల్ టార్గెట్ గా మారతాడు. అసలు ఈ దుష్ట శక్తులన్నిటికీ టార్చర్ పెట్టేలా ఇదేం ఆనందం. అందుకే కదా మనం వాటిని దుష్ట శక్తులు అంటున్నాం. ఎనీవే, ఇలాంటివి మన ప్రపంచంలో లేవు, ఉండకూడదు అని అందరం ఆశిద్దాం. అలాగే ఈ వీడియో పైన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి హారర్ మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి దీనిని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.